సేమ్ టైం ఎస్పెషల్లీ యూత్లో చాలా ఎక్కువ యాంటీ ఇన్కంబెన్సీ. అట్ ద సేమ్ టైం విమెన్లో తను ఏదైతే వెల్ఫేర్ చేశాడో అది రిమార్కబుల్ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చాడు తను విమెన్ వరకు. సో మీరు చూస్తే విమెన్ ఓటింగ్ చాలా ఎక్కువ జరిగింది బీహార్లో. సో ఆ రెండింటి మధ్యలో చూడాలి. సో దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్. బీహార్ గురించి మాట్లాడుకున్న బీహార్లో నితీష్ కుమార్ వైపుగా ఎంత 33, నితీష్ కుమార్ 33 దాంట్లో లీడింగ్ లో ఉన్నారు. ఇక మహాగఠబంధన్ 5, మహాగఠబంధన్ అక్కడ ఆగిపోయింది. కానీ నితీష్ కుమార్ ఎన్డీఏ లీడ్ మాత్రం కొనసాగుతోంది, బీజేపీ ఎన్డీఏ కూటమిది. సో ఇటు కాంగ్రెస్ మహాగఠబంధన్ మాత్రం ఇంకా 5 దగ్గరే స్తబ్దుగా ఆగిపోయింది. సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు జూబ్లీ హిల్స్ లో చూస్తూ ఉంటే జూబ్లీ హిల్స్ లో సేమ్ సినారియో కొనసాగుతోంది. సో మాగంటి సునీత 22 బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. సో మాగంటి సునీత వైపుగా 22 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్స్ అందరూ కూడా మద్దతుగా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి 17, బీజేపీకి 9. సో ఈ లీడ్ ఇంకా కొనసాగుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ 5 ఓట్ల లీడ్ తో కొనసాగుతోంది. సో ఈ లీడ్ ఇంకా రిఫ్లెక్ట్ అవ్వచ్చా, ఇంకా ఈ పోస్టల్ బ్యాలెట్ లో ఇంకా పెరగొచ్చు అంటారు? ప్రాబ్లీ పోస్టల్ బ్యాలెట్ లో ఇంకొంచెం లీడ్ కనిపించవచ్చు బీఆర్ఎస్ కి. మనం అంటే ఇందాక మనం అనుకున్నట్లు యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో అది కొద్దిగా రిఫ్లెక్ట్ అవుతున్నట్లుంది. బట్ వన్స్ నాకు తెలిసి రౌండ్ 1 షేక్పేట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ విల్ క్యాష్ అప్ అనుకుంటున్నాను. ఓకే. సో ప్రెసెంట్ ఇప్పుడు అవుతుంది ఇంకా పోస్టల్ బ్యాలెట్స్ మాత్రమే. రైట్ మరి ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. లోపల పోలింగ్ కేంద్రాల దగ్గర కౌంటింగ్ కేంద్రాల దగ్గర సిచ్యువేషన్. సో కౌంటింగ్ కేంద్రాల లోపల సినారియో. సో 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లో ఫలితం రాబోతోంది. సో 10 రౌండ్లో వచ్చేటువంటి ఫలితం పైన చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు పబ్లిక్ అంతా కూడా. సో ప్రెసెంట్ 17 కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్ లో, బీఆర్ఎస్ 22 అండ్ బీజేపీ 9. బీఆర్ఎస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్ లో 5 ఓట్లతో ఆధిక్యతని కొనసాగిస్తోంది. ఆ లైవ్ విజువల్స్ మనం లోపల కూడా చూస్తున్నాం. ఎస్, ఆర్టీవీ లైవ్ వాచింగ్ కూడా పెరిగింది. 10,000 మంది చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో 10,000 మంది ఆర్టీవీ లైవ్ ని చూస్తున్నారు. సో మీరు మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయొచ్చు. ఎస్, కాంగ్రెస్ కూడా పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ 20, బీఆర్ఎస్ 22 అండ్ బీజేపీ 9. సో బీజేపీ మాత్రం అక్కడ ఆగిపోయింది. కానీ కాంగ్రెస్ మాత్రం నెక్ టు నెక్ ఫైట్ ఇస్తుందని మనం చూస్తూ ఉన్నాం. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. సో ఇక డివిజన్లు మొదలైన తర్వాత అస్సలు కథ అక్కడ మొదలవుతుంది. డివిజన్ల నుంచి షేక్పేట్, వెంగళరావు నగర్, రహమత్ నగర్, యూసఫ్ గూడ, సోమాజిగూడ, బోరబండ అండ్ ఎర్రగడ్డ. ఆ డివిజన్ల స్థాయిలో సామాన్య ఓటర్లు వేసినటువంటి ఆ ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత అక్కడ ఉంటుంది అసలు మజా అనేది. సో ప్రస్తుతానికి ఇంకా జరుగుతోంది పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపే కాబట్టి కొంత నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది. ఆ నెక్ టు నెక్ ఫైట్ లో కొంత బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కనబడుతోంది. కేవలం 2 ఓట్లు మాత్రమే ఆధిక్యతను చూపిస్తోంది. ఎస్, బ్యాలెట్ ఓట్లో 25 కాంగ్రెస్ పుంజుకుంది. ఎస్, లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో లైవ్ విజువల్స్ లోపల అక్కడ రిటర్నింగ్ అధికారి ఆర్వి కర్ణన్ అక్కడే ఉన్నారు. సో ఓట్ల లెక్కింపుకు సంబంధించి పోస్ట్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతోంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. అటు నెంబరింగ్స్ ఒకవైపు, ఇంకోవైపు పోస్ట్ బ్యాలెట్ల ఓపెనింగ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో వెంటనే పోస్టల్ బ్యాలెట్స్ ని సీల్ ని తీసి అక్కడే కౌంటింగ్ ఏజెంట్లకు చూపించి ఆ తర్వాత సెగ్రిగేట్ చేస్తారు. ఆ వెంటనే వాటి లెక్కింపు కూడా జరుపుతూ ఉంటారు. సో అక్కడ జరిగేటువంటి ప్రక్రియని ఇక్కడ మనం చూస్తున్నాం. మాగంటి సునీత ఆ విజువల్లో కనిపిస్తోంది. మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థి, తను లోపల కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ దగ్గర తను పోస్ట్ బ్యాలెట్ ని చూపిస్తూ ఉంటే తను అక్కడ తనిఖీలు చేస్తున్నారు పోస్ట్ బ్యాలెట్స్ ని. సో పక్కన నెంబర్స్ కనబడుతున్నాయి. కాంగ్రెస్ లీడ్కి వచ్చింది. కాంగ్రెస్ 25, బీఆర్ఎస్ 22, బీజేపీ 9. బీజేపీ అక్కడ ఆగిపోయింది. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ దూసుకుపోతున్నాయి. నువ్వా నేనా అన్న చందంగా ఆ ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి దాంట్లో నువ్వానేటువంటి హోరు పోరు కనిపిస్తోంది. సో ఈవీఎంలకు సంబంధించి కూడా మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇంకొక 5-10 నిమిషాల్లో పూర్తి స్థాయి రిజల్ట్, పోస్టల్ బ్యాలెట్ సంబంధించి పూర్తి స్థాయి రిజల్ట్ రాబోతోంది. ఇక్కడ మీరు చూస్తున్న దాంట్లో ఇప్పటి వరకు వచ్చింది కేవలం 25, 22, సుమారుగా 47 and 55, రైట్, 55, 56 మాత్రమే. 56 వరకు మాత్రమే ఇక్కడ మనకి రిజల్ట్ వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 60, ఆల్మోస్ట్ ఇంకొక 50 కూడా కాదు, 40 చేంజ్, 45, ఇంకొక 45 ఓట్స్ రావాల్సి ఉంది. సో అనూప్ గారు వాంట్స్ టు టెల్ సంథింగ్. అనూప్ గారు, మోర్ దెన్ 50% పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు పర్సెంటేజ్ చూస్తే కాంగ్రెస్ 48, బీఆర్ఎస్ అబౌట్ 45, బీజేపీ 7. నో ఇది మనం ఇందాకున్న నెంబర్స్ ని పర్సెంటేజ్ లో తీసుకుంటే అబౌట్ 48. మళ్ళీ మారింది నెంబర్. కాంగ్రెస్ 30, బీఆర్ఎస్ 25 అండ్ బీజేపీ 9. అగైన్ సేమ్ 48, 45, ప్రాబ్లీ బీజేపీ 6%. సో మన యాక్చువల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో రైట్ నౌ ఇట్ మ్యాటర్స్. రైట్. సో ఆయన చెప్తుంది ఏంటంటే నేను ఏ రిజల్ట్స్ ఇచ్చిన దాంట్లో ఇప్పుడు రెప్లికేట్ అవుతోంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా.
సో ఇప్పటివరకు ఓవరాల్గా పోల్ అయింది 55+9. సో ఆల్మోస్ట్గా ఒక 66 ఆల్మోస్ట్ అక్కడ ఆ రేంజ్లో పోల్ అయితే 64 ఆ రేంజ్లో పోల్ అయితే దాంట్లో 50% ఎబో పోల్ అయ్యాయి. కాబట్టి ఇప్పటివరకు ఇచ్చిన దాంట్లో 50% లోపల ఉంటే 48 and 45, రైట్? 45 and 6%. సో అలా రెప్లికేట్ అవుతుందని చెప్తున్నారు. సో రిజల్ట్స్ మారుతున్నాయి. సో ఒకసారి అక్కడ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. పోస్ట్ బ్యాలెట్స్ ఓపెనింగ్ చేసిన సిచ్యువేషన్ లో అక్కడ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఎటువంటి సినారియో ఉంది, అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అక్కడికి వచ్చినటువంటి పార్టీల నేతలు పార్టీల కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ఎటువంటి హడావుడి వాతావరణం నెలకొందో చూద్దాం ఒకసారి. సో కరెంట్ సిచ్యువేషన్ లో నెంబర్స్ మారుతూ ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్ రైట్ మధు సిచ్యువేషన్ ఏంటి? పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ఆధిక్యత కనబడుతోంది. 5 ఓట్లతో కాంగ్రెస్ ముందంజలో దూసుకెళ్తోంది. కరెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ ఇంకా పెరిగింది. 35 కాంగ్రెస్, బీఆర్ఎస్ 28, బీజేపీ అక్కడే ఆగిపోయినా కాంగ్రెస్ బీఆర్ఎస్ దూసుకుపోతున్నాయి. 35 కాంగ్రెస్, 28 బీఆర్ఎస్ అండ్ 9 బీజేపీ. సుమారుగా ఆల్మోస్ట్ ఆల్ ఒక 7 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. మధు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? రైట్ మధు, ఈవీఎంలు కూడా ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థుల సమక్షంలో కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈవీఎంలకు సంబంధించి కొద్దిసేపట్లోనే ఈవీఎంలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా రానుంది. పూర్తి స్థాయిలో లెక్కింపు తర్వాత మొత్తం 4 ఈవీఎంలు ఉంటాయి కాబట్టి 4 ఈవీఎంలలో అంటే డీటెయిల్గా ఈసీ నమోదు చేస్తుంది. ఈసీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎల్ఈడి స్క్రీన్లో కానీ వెబ్సైట్లో కానీ ఆన్ పేపర్ కానీ అభ్యర్థులు ఓకే చేసిన తర్వాత అక్కడైతే ఎవరైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద పార్టీల నుంచి